హాయ్ ఫ్రెండ్స్, మీరు అన్నవరం సత్యనారాయణమూర్తి స్వామి దర్శనానికి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వకండి. అన్నవరం ఎలా రావాలి, ఎక్కడ ఉండాలి, దేవస్థాన రూములు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి ధరలు ఎంత, ఫ్రీగా ఎక్కడ స్టే చేయొచ్చు, అన్నవరంలో ఎన్ని రకాల వ్రతాలు ఉన్నాయి, వాటికి టికెట్లు ఎలా తీసుకోవాలి, వ్రతం ఎలా చేయించుకోవాలి, అన్నవరం దేవస్థానం చరిత్ర ఏమిటి, కొండపై ఇంకా ఎన్ని దేవాలయాలు ఉన్నాయి, వాటిని ఎలా దర్శించుకోవాలి, భక్తులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి, అన్నవరంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. ముందైతే వీడియోని ఒక లైక్ చేయండి. ముందుగా అన్నవరం వచ్చే భక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అన్నవరం దేవస్థానం వారు అన్ని రకాల సేవలను ఆఫ్లైన్ నుండి ఆన్లైన్లోకి మార్చారు. మొత్తం అంతా డిజిటల్ చేశారు. మీరు ప్రతి పేమెంట్ యూపీఐ ద్వారానే చెయ్యాలి. కాబట్టి మీ బ్యాంక్ బ్యాలెన్స్ లేదా మీ యూపీఐ వ్యాలెట్లో డబ్బులు సరిచూసుకుని రండి. ఇక్కడ మ్యాక్సిమం పేమెంట్లు ఆన్లైన్లో జరుగుతున్నాయి. మినిమం క్యాష్ ట్రాన్సాక్షన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి కొంచెం క్యాష్ కూడా దగ్గర పెట్టుకోండి. అన్నవరానికి రోడ్డు, రైలు మార్గాలు ఉన్నాయి. మీరు అన్నవరానికి ఫ్లైట్లో రావాలనుకుంటే రాజమండ్రి విమానాశ్రయం 80 కిలోమీటర్ దూరంలో, వైజాగ్ విమానాశ్రయం 100 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. అన్నవరం రైల్వే స్టేషన్ నుండి కొండ దగ్గరికి 3 కిలోమీటర్ దూరం ఉంటుంది. మీరు ట్రైన్లో వస్తే మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి షేర్ ఆటోలు, అన్నవరం దేవస్థానం బస్సులు రెడీగా ఉంటాయి. నా ఉద్దేశం ప్రకారం మీరు బస్సుకే ప్రిఫరెన్స్ ఇవ్వండి. బస్సులు అయితే 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ టైమింగ్స్ ప్రకారమే బస్సు సర్వీస్ నడుపుతారు. బస్సు అయితే స్టేషన్ నుండి అన్నవరం కొండ మీదకు 20 రూపాయలు, కొండ కింద మెట్ల దగ్గరికి అయితే 15 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు అన్నవరం ఓన్ వెహికల్తో వస్తే కొండ మీదకు వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. బైక్ అయితే 20 రూపాయలు, కార్ అయితే 50 రూపాయలు, బస్సు అయితే 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కొండ మీదకి స్లీపర్ బస్సులు అలౌ చేయరు. ఇదే మెట్ల మార్గం. మీకు స్టార్టింగ్లోనే పెద్ద హుండీ కనబడుతుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఒక పద్మపీఠం కనబడుతుంది. దాని మీద భక్తులు వాళ్ళ మనసులో కోరికలు, వాళ్ళకి నచ్చిన పేర్లు రాస్తుంటారు. మెట్ల మార్గం పక్కనే ఎడమ చేతి వైపు ప్రసాదాల కౌంటర్ ఉంటుంది. కుడి చేతి వైపు దుర్గాదేవి ఆలయం ఉంటుంది. మీరు మెట్లు ఎక్కే ముందు ఒకసారి దుర్గామాతను దర్శించండి. అన్నవరం కొండ తక్కువ ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఈజీగా మెట్లు ఎక్కి పైకి వెళ్ళవచ్చు. మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళిన వెంటనే మీకు వనదుర్గ అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. అదే మీరు కొండ మీదకి రోడ్డు మార్గం ద్వారా వస్తే మీరు వెహికల్ పార్కింగ్ చేసుకునే ప్లేస్ పక్కనే సిఆర్ఓ ఆఫీస్ కనపడుతుంది. అక్కడికి వెళ్ళి మీరు 1 డేకి రూమ్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు, లేదా మన మిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రూమ్స్ రెంట్ 700 రూపాయల నుండి 2500 రూపాయల వరకు ఉన్నాయి. మీరు ఓల్డ్ సెంట్రీ కాటేజ్, న్యూ సెంట్రీ కాటేజ్లో రూమ్ బుక్ చేసుకుంటే అద్దె 700 రూపాయలు పడుతుంది. డిపాజిట్ ఇంకో 700 రూపాయలు పే చేయాలి. శివసదన్, హరిసదన్లో మీరు రూమ్ బుక్ చేసుకుంటే 1500 నుండి 2500 రూపాయల వరకు పడుతుంది. డిపాజిట్ కూడా 1000 రూపాయల నుండి 2600 రూపాయల వరకు పే చేయాలి. రూమ్ను బట్టి మారుతుంది. సూట్ రూమ్కి 2500 రూపాయలు ప్లస్ 2600 రూపాయలు డిపాజిట్ చేయాలి. మీరు చెక్అవుట్ అయినప్పుడు మీ డిపాజిట్ మీకు వెనక్కి ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు మర్చిపోయి వెళ్ళినా లేదా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మీ డిపాజిట్ మీకు వెనక్కి ఇవ్వరు. అవి నేరుగా దేవస్థాన అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. సింగిల్గా వచ్చేవారికి లేదా పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వరు. వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా డార్మెంటరీలు అందుబాటులో ఉన్నాయి. అలాగే రూమ్స్ కోసం ఎక్కువ ఖర్చు చేయలేని ఫ్యామిలీస్ కూడా ఈ డార్మెంటరీలో ఉండవచ్చు. అన్నవరంలో 2 చోట్ల ఈ డార్మెంటరీలు ఉన్నాయి. మొదటిది కొండ కింద ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్ వద్ద సత్యదేవ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నాయి. ఇక్కడ 2 రోజుల వరకు స్టే చేయవచ్చు. అలాగే ఇక్కడ వంట కూడా చేసుకోవచ్చు. బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సీసీ కెమెరా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే కొండ మీద వనదుర్గ అమ్మవారి ఆలయం పక్కన రత్నగిరి డార్మెంటరీ ఉంది. ఇక్కడ లాకర్ సదుపాయం, బెడ్ సదుపాయం, బాత్రూమ్ సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ కూడా 2 రోజుల వరకు ఫ్రీగా స్టే చేయొచ్చు. 200 రూపాయలు డిపాజిట్ తీసుకుంటారు. మీరు వెళ్ళే ముందు తిరిగి ఇచ్చేస్తారు. మీరు హరిసదన్, శివసదన్ దగ్గరికి వెళ్తే దారిలో కళ్యాణ మండపాలు కనిపిస్తాయి. మీరు కళ్యాణ మండపం బుక్ చేసుకోవాలంటే సిఆర్ఓ ఆఫీసులో 1 నెల ముందు బుక్ చేసుకోవాలి. పెళ్లి చేసుకునే దంపతుల ఆధార్ కార్డులు, వాళ్ళ పేరెంట్స్ ఆధార్ కార్డులు ఒరిజినల్ చూపించి జిరాక్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు పెళ్లికి ఏ కళ్యాణ మండపం కావాలి, ఎన్ని రూమ్స్ కావాలి, బాజా భజంత్రీలు,
పంతులు, అలాగే చైర్లు, సోఫాలు మొత్తం ఎన్ని అవసరం అవుతాయో డీటెయిల్స్ చెప్తే వాళ్ళు మొత్తం లెక్కగట్టి అమౌంట్ ఎంత అవుతుందో చెప్తారు. మీకు కావాల్సిన డేట్లో అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకోవచ్చు. పెళ్లికి 50 మంది వరకు బయట నుంచి భోజనాలు తెచ్చుకోవచ్చు. 50 మంది కన్నా ఎక్కువ అయితే కొండ మీద తెచ్చుకోవడానికి అదనంగా అమౌంట్ పే చేయాలి. లేదా కొండ మీదే క్యాంటీన్ సదుపాయం ఉంది, దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్ చైర్ వాహన సదుపాయాలు దేవస్థానం వారు కల్పించారు. వీల్ చైర్ తీసుకుంటే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. వీల్ చైర్ తిరిగి ఇచ్చేటప్పుడు డిపాజిట్ వెనక్కిస్తారు. మీరు వ్రతానికి వెళ్లే ముందు మీ లగేజ్ని, మీ చెప్పుల్ని రూమ్లోనే వదిలేయండి. లేకపోతే దేవస్థానం బయట చెప్పుల స్టాండ్ దగ్గర ఒక జత చెప్పులకు 5 రూపాయలు, లగేజ్కి 10 రూపాయలు టికెట్ అయితే తీసుకోవాలి. సిఆర్ఓ ఆఫీస్ నుంచి కొంచెం ముందుకు నడిస్తే ఆలయం యొక్క దక్షిణ గోపురం కనబడుతుంది. దాని ఎదురుగా బుకింగ్ కౌంటర్లు ఉంటాయి. ఇక్కడ వ్రతం టికెట్లు, ప్రసాదం టికెట్లు తీసుకోవచ్చు. అన్నవరం సత్యనారాయణమూర్తి స్వామి ప్రసాదం 2 రకాలు ఉంటాయి. ఒకటి రవ ప్రసాదం, 2 బంగి ప్రసాదం. అన్నవరం వచ్చే భక్తులు ఎక్కువగా గోధుమ రవ్వ ప్రసాదమే తీసుకుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు బంగి ప్రసాదం తీసుకుంటారు. దీన్ని గోధుమ రవ్వతోనే చేస్తారు, కానీ కొంచెం గట్టిగా చేస్తారు. ఇది ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. 150 గ్రాముల గోధుమ రవ్వ ప్రసాదము, 100 గ్రాముల బంగి ప్రసాదము 20 రూపాయలు మాత్రమే. మీరు తలనీలాలు ఇవ్వాలనుకుంటే మీరు కేశఖండం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేసి ప్రింటెడ్ టికెట్ తీసుకుని నేరుగా కేసరిఖండశాలకి వెళ్ళొచ్చు. ఈ టికెట్ అక్కడున్న నాయి బ్రాహ్మణులకు ఇస్తే మీ తలనీలాలు స్వామికి సమర్పించుకోవచ్చు. వాళ్ళు డబ్బులు అడుగుతారు. మీకు నచ్చితే ఇవ్వండి, నచ్చకపోతే ఇవ్వకండి. డబ్బులు ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఈ సందర్భంగా నా జీవితంలో జరిగిన వరస్ట్ మూమెంట్ అనేది చెప్పాలనుకుంటున్నాను. దానివల్ల 15 సంవత్సరాల నుండి నేను తలనీలాలు ఇవ్వడం మానేశాను. దాని గురించి వీడియో లాస్ట్లో చెప్తాను. అన్నవరంలో చాలా రకాల వ్రతాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అందరూ కామన్గా సత్యనారాయణమూర్తి వ్రతం చేయించుకుంటారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరం వ్రతాలు నిర్వహిస్తారు. మీరు ఏ టైంకి వచ్చినా వ్రతం చేయించుకోవచ్చు. వ్రతం చేయించుకునే పురుషులు పంచ, ధోతి, షర్టు, కండువా వంటివి ధరించాలి. మహిళ అయితే చీర లేదా పంజాబీ డ్రెస్, చుడిదారు ధరించాలి. మోడ్రన్ డ్రెస్లు వేసుకోకూడదు. మీరు వ్రత మండపానికి మొబైల్ ఫోన్లు కూడా తీసుకెళ్ళవచ్చు, ఫోటోలు కూడా తీసుకోవచ్చు. లేదంటే అక్కడ ఫోటో తీసే వాళ్ళు ఉంటారు, ఇన్స్టెంట్గా ఫోటో తీసి ఇచ్చేస్తారు. వ్రతం టికెట్లు 300 రూపాయల నుండి 2000 రూపాయల వరకు ఉన్నాయి. సాధారణ వ్రతానికి 300, ప్రత్యేక వ్రతానికి 800, విశిష్ట వ్రతానికి 1500. విశిష్ట వ్రతం ఏసీకి 2000 రూపాయల టికెట్ ఉంటుంది. అక్కడ పేర్లు మారినప్పటికీ వ్రత విధానం ఒకటే. అన్ని చోట్ల వ్రతం ఒకలాగే చేస్తారు. కేవలం సౌకర్యాలు మాత్రమే మారతాయి. ఒక జంటకి ఒక టికెట్ తీసుకుంటే సరిపోతుంది. పిల్లలు, బంధువులు ఉంటే వెనక కూర్చోవచ్చు. దేవస్థానం వాళ్ళ వ్రతానికి అక్షింతలు, కొద్దిగా పసుపు, కుంకుమ, సత్యనారాయణమూర్తి స్వామి రూపు, జాకెట్ ముక్క, సత్యనారాయణమూర్తి ప్రసాదం, ఒక బుక్కు, వ్రతానికి అవసరమైన చెంబులు, ప్లేట్లు ఇస్తారు. ఇంకా మిగతా వ్రతానికి కావాల్సిన సామాన్లు మీరే బయట నుంచి తెచ్చుకోవాలి. కొబ్బరికాయలు, అరటి పండ్లు, తమలపాకు, వత్తులు, ఆవు నెయ్యి, అగరవత్తులు, అగ్గిపెట్టి తెచ్చుకోవాలి. లేదా దేవస్థానం బయట వీటినన్నింటినీ కలిపి ఒక కిట్ రూపంలో 300 రూపాయలకి అమ్ముతారు. అవన్నా తెచ్చుకోవచ్చు. మీరు ఇంటికాడ నుంచి కొబ్బరికాయలు తెచ్చుకుంటే కనీసం 6 కొబ్బరికాయలు తెచ్చుకోండి. వ్రతానికి 5, స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గంలో 1 కొట్టడానికి అవసరం అవుతాయి. ఇంకా వ్రతం పూర్తయిన తర్వాత మీరు నేరుగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. దర్శనానికి ప్రత్యేకంగా టికెట్ ఏమి తీసుకునే అవసరం లేదు. స్కంద పురాణంలోని రేవఖండం ప్రకారం పర్వత శ్రేష్ఠుడైన మేరు పర్వతం, ఆయన భార్య మేనక శ్రీ మహావిష్ణు గురించి తపస్సు చేశారు. వారు తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షం కాగా వారు తమకు 2 పుత్రులు కావాలని కోరారు. విష్ణుమూర్తి దయతో వాళ్ళకి రత్నాకుడు, భద్రుడు అనే 2 కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడు భద్రుడు తపస్సు చేసి శ్రీరాముడు నివసించే భద్రాచలంగా మారాడు. రెండో కుమారుడు రత్నాకుడు తపస్సు చేయగా మహావిష్ణు అక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా వెలియడానికి అంగీకరించాడు. అలా రత్నాకుని రూపమే నేడు పంపానది తీరాన ఉన్న రత్నగిరి కొండగా మారింది. తూర్పుగోదావరి ప్రాంతాన్ని పాలించే స్థానిక జమీందారైన గోరస గ్రామ ప్రభువు శ్రీ రాజా ఇనిగంటి వెంకట రామ రాయణ్యం బహదూర్ గారికి, అలాగే ఆ ప్రాంతంలో నివసించే ఈరంకి ప్రకాశరావు అనే భక్తునికి శ్రీ మహావిష్ణు ఒకే సమయంలో కలలో కనిపించాడు.
తాను రత్నగిరిపై శ్రావణ శుక్ల విధియ మక నక్షత్రం గురువారం రోజున వెలుస్తున్నానని తనను ప్రతిష్ఠించి సేవించాలని స్వామివారు ఆదేశించారు. ఆ విధంగా దైవిక ఆదేశాల మేరకు అందరూ కలిసి వెతగ్గా ఒక అంకుడి చెట్టు పొద కింద సూర్యకిరణాలు తాకుతున్న స్వామివారి స్వయంభూ విగ్రహం లభించింది. ఆ విగ్రహాన్ని రత్నగిరి కొండపైకి చేర్చి కాశీ నుండి తెచ్చిన విశేష యంత్రంతో క్రీస్తు శకం 1891 ఆగస్టు 6న శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా వెలసిల్లుతుంది. స్వామివారి విగ్రహం 13 అడుగులు ఎత్తు ఉండడం వల్ల ఇక్కడ దేవాలయాన్ని 2 అంతస్తులుగా నిర్మించారు. క్రింది అంతస్తులో బ్రహ్మ భాగము ఉంటుంది. అక్కడ కాశీ నుండి తెచ్చిన మహాశక్తివంతమైన యంత్రాన్ని ప్రతిష్ఠించారు. దేవాలయం మొత్తం శక్తి అంతా అక్కడే ఉంటుంది. మధ్యలో శివ భాగము, పైన విష్ణు భాగం కనబడతాయి. మనం చూసే స్వామివారి విగ్రహం పై భాగం మాత్రమే. స్వామివారి ఎడమవైపు అనంతలక్ష్మి అమ్మవారు, కుడివైపు ఈశ్వరుడు కొలువై ఉంటారు. హరిహరనాథులు కొలువై ఉన్న ఏకైక క్షేత్రం ఈ అన్నవర క్షేత్రం. కాబట్టి మీరు సత్యనారాయణ స్వామిని దర్శించుకునేటప్పుడు మహాశివుణ్ణి కూడా దర్శించుకుంటారు. ఇక్కడ సత్యనారాయణమూర్తి స్వామి వ్రతంతో పాటు ఇంకా చాలా వ్రతాలు అందుబాటులో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఫోటో రూపంలో పెడుతున్నాను, వాటిని ఒకసారి చూడండి. అన్నవరంలో మొత్తం 4 చోట్ల ప్రసాదం కౌంటర్లు ఉంటాయి. కొండ మీద 2 ఉంటాయి. కొండ కింద మెట్ల మార్గం పక్కన ఒకటి, హైవే రోడ్డు పక్కన ఒకటి ఉంటుంది. మీకు ఎక్కడ వీలైతే అక్కడ ప్రసాదం తీసుకోవచ్చు. ఈ ప్రసాదం కౌంటర్లు 24 గంటలు ఓపెన్ చేసే ఉంటాయి. ఇక్కడ స్వామివారి నిత్య కళ్యాణం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మీరు ఈ కళ్యాణాన్ని ఫ్రీగా చూడవచ్చు. మీరు ఈ కళ్యాణంలో పాల్గొనాలంటే 1116 రూపాయలు టికెట్ తీసుకొని స్వామివారి కళ్యాణంలో పాల్గొనవచ్చు. ఈ కళ్యాణ మండపం పక్కనే సన్ డయల్ ఉంటుంది. ఇది సూర్య గడియారం. సూర్య నీడ ప్రకారం దీని ద్వారా ఖచ్చితమైన సమయం తెలుసుకోవచ్చు. దర్శనం అయిన తర్వాత గుడి పక్కన రావి చెట్టు దగ్గర దీపాలు వెలిగించి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ గోశాల ఉంటుంది. మీరు గోశాలను కూడా సందర్శించవచ్చు. టికెట్ తీసుకుని గోపూజ కూడా చేయవచ్చు. ఈ క్షేత్రానికి పాలకుడు శ్రీరాముడు. కాబట్టి మీరు ఖచ్చితంగా సీతారాముల ఆలయాన్ని దర్శించుకోవాలి. అక్కడి నుంచి కొంచెం ముందు మెట్లు దిగిన తర్వాత వనదుర్గ అమ్మవారి ఆలయం ఉంటుంది. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందండి. వనదుర్గ అమ్మవారు ఈ ఆలయాన్ని రాత్రిపూట రక్షిస్తారని భక్తుల నమ్మకం. అన్నవరం క్షేత్రంలో మధ్యాహ్నం స్వామివారి నిత్యాన్నదానం జరుగుతుంది. అన్నవరం వచ్చిన ప్రతి భక్తుడు మహాప్రసాదంగా ఈ అన్నదానాన్ని స్వీకరించి వెళ్తారు. ఇక్కడ చాలా శుభ్రంగా నీట్గా మనకి భోజనం వడ్డిస్తారు. భోజనం కూడా చాలా రుచిగా ఉంటుంది. మీకు తోచినంత అన్నదానానికి డొనేషన్ ఇవ్వాలనిపిస్తే ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ డొనేషన్ ఇచ్చిన తర్వాత రిసిప్ట్ తీసుకోండి. శివసదన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే వేద పాఠశాల ఉంటుంది. ఇక్కడ చదువుకునే పిల్లలకు ఫుడ్, అకామిడేషను ఫ్రీగా ఇస్తారు. నాకు తెలిసి ఇది కేవలం బ్రాహ్మణ పిల్లలకి మాత్రమే అందుబాటులో ఉంది. మీకు స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత మీకు టైం ఉంటే రత్నగిరి పక్కనున్న పంపా నది దగ్గరికి వెళ్ళండి. అక్కడ వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది. ఇక్కడ హోటల్ రన్ చేసేవారు. ప్రజెంట్ ఇది క్లోజ్ చేసి ఉంది. ఈ మధ్యన అన్నవరం దేవస్థానం వారు పాటల రేటు ఎక్కువ పెంచేయడం వల్ల మ్యాక్సిమం క్యాంటీన్స్ అన్నీ క్లోజ్ చేశారు. ప్రజెంట్ అన్నవరం కొండ మీద పార్కింగ్ ఏరియాలో ఒక క్యాంటీన్ మాత్రమే కనబడుతుంది. ఇంకా కొండ క్రిందకి వస్తే ఘాట్ రోడ్ ఎగ్జిట్ పాయింట్ కుడి పక్కన సత్య గణపతి ఆలయము, ఎడమ వైపున కొంచెం దూరంలో అన్నవరం గ్రామదేవత అయిన నేరేలమ్మ ఆలయం ఉంది. అన్నవరం వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ నేరేలమ్మ ఆలయాన్ని కూడా దర్శించండి. అన్నవరానికి 13 కిలోమీటర్ దూరంలో దానవయ్యపేట బీచ్ ఉంది. మీకు టైం ఉంటే అది కూడా ఒకసారి విజిట్ చేయండి. ఇక్కడ నుంచి మీ ఇష్టం, మీరు బస్సులో వెళ్తారో ట్రైన్లో వెళ్తారో మీ సౌలభ్యాన్ని బట్టి మీరు వెళ్ళవచ్చు. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ కొండపై నా లైఫ్లో జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ చెప్తాను కదా, అదేంటంటే నా 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన తర్వాత నా తలనీలాలు స్వామివారికి సమర్పిద్దామని నేనైతే అన్నవరం వచ్చాను. అన్నవరం వచ్చి కేసరికండ టికెట్ తీసుకుని కేసరికండసాలకి వెళ్ళాను. అక్కడున్న నాయ బ్రాహ్మణుడికి నా దగ్గర టికెట్ ఇస్తే అతను నేరుగా నన్ను ఒక మంగళాత్మ దగ్గర తీసుకెళ్ళాడు.
అతను ఇంకా గొరక్కండానే 20 రూపాయలు తీసి ప్లేట్లో పెట్టి అన్నాడు. నేను ఎందుకని అడిగాను. అతను పెట్టాలంతే ఫార్మాలిటీ అన్నాడు. నేను పెట్టను, నేను ఆల్రెడీ టికెట్ తీసుకున్నానని చెప్పాను. సరే అని అతను తల కొడిగాడు. అతను కావాలని నా తలపైన చిన్న ఘాటు పెట్టాడు. అంతే, రక్తం దారిలా గారిపోయింది. ఇదేంటని ప్రశ్నిస్తే అదంతే పొరపాటు జరిగిందని చెప్పి సమర్థించుకున్నారు. నేను బయట నాకు టికెట్ ఇచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్తే అది నీ సమస్య, మాకు సంబంధం లేదని చెప్పాడు. ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా తలనీలాలు ఎప్పుడూ స్వామివారికి సమర్పించలేదు.